మరి మన జీవితాల్లో దేవుడు ఎన్నో కార్యాలు, ఎన్నో మేలు చేస్తూ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. కనుక మనం దేవునికి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్పాలి, వందనాలు చెప్పాలి. దేవుడు మరొక దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అంటే దేవునికి మనం వందనాలు లగవగానే ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, మరొక దినాన్ని నా జీవితానికి నువ్వు అనుగ్రహించావు, నీకేమిచ్చి పొందించుకోలేదు కదా. మనకంటే తెలివి కలిగిన వారు, మనకంటే అందసందాలు కలిగిన వారు, మనకంటే విద్యావంతులు, మేధావులు లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనందరినీ ఆయన కృప చేత జ్ఞాపకం చేసుకుని ఆవిషించి ఆరోగ్యం ఇచ్చి మనల్ని సజీవులతో దేవుడు ఇచ్చాడు. కాబట్టి మన చేతులు లోకం తప్పు, మన చేతులు లోక సంబంధమైన వాటి తప్పు కాక ఆయన తప్పు మనం సాధ్యవారంగా మనం ఉండాలి, జీవించేవారంగా మనం ఉండాలి. అప్పుడే మన జీవితంలో గొప్ప మేలు మనం పొందుతాం, గొప్ప ఆదరణ మనం పొందుతాం, గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకునే వారముగా మనం ఉంటాము అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, చదివిన దావీదు కీర్తనలోని శ్రేష్టమైన మాట 9వ వచనంలో ఆఖరి వైపు, నీ వైపు నా చేతులు చాపుచున్నాను. సరే, మన చేతులు ఎవరితో చాపాలి? ఆయన తట్టు చాపాలి, దేవుని తట్టు చాపాలి. అందుకని 121 కీర్తన అంటాడు, పన్నుల తట్టు నా కనులెత్తుచున్నాను, నా సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఎందుకు వచ్చినట్టు యెహోవా వలనే మనకు సహాయం. మనం ఎన్ని ఆలోచించినా, మనం ఎన్ని విధాలుగా మనం ప్లాన్ చేసినా దేవుని కృప, దేవుని యొక్క సహాయం లేకపోతే ఏం కానే ఏం జరగదు. జరిగేదిగా ఉండాలి, మనం అనుకున్నది నెరవేర్చబడాలి అంటే మన చేతులు ఎలా ఉండాలి? ఆయన తప్పు చాటుకోవాలి. అందుకని బైబిల్లో చక్కని మాట, మధ్యరాసిన సువార్త, దాసుని కళ్ళట యజమాని తప్పు వస్తాయి. ఎవరి కళ్ళు? దాసుని కళ్ళు, అంటే పరివారి కళ్ళు యజమాని తప్పు చూస్తాయి. అంటే ఇది పొద్దుపోతుంది, వెళ్ళిపోతున్నా, మా కూలి మాకు ఇయని మన కళ్ళు అతని వైపు చూస్తుంది. మన యజమాని ఎవరంటే లోక సంబంధమైన వ్యక్తి కాదు మన యజమాని, జీవము కలిగిన దేవుడు మన యజమాని. ఆయన తట్టు చూడాలి. మనకేం కావాలో, మనకేది అవసరమో మన యేసయ్యకు తెలుసు. ఆమేన్, హల్లెలూయా. అవునా కదా? మన ఇంట్లో ఉన్నాం, మన పిల్లలు ఉన్నారు, మన పిల్లల అవసరాలు మీకు తెలుసు. పక్కింటి వాళ్ళకి తెలుస్తాయా? అమ్మా, వాళ్ళ కన్నానికి వాళ్ళ చిన్నానికి తెలుస్తాయా? తెలియదు. తల్లిదండ్రులకే తెలుసు. ఏ సమయాన్ని వారికి బట్టలు గుర్తించాలో, ఏ సమయాన్ని బుక్ కొనాలో, ఏ సమయానికి ఫీజు కట్టాలో తండ్రికే తెలుసు, తల్లిదండ్రులకే తెలుసు. అలాగనే మన తండ్రి అయినటువంటి మన యేసయ్య కూడా మనకేం కావాలో తెలుసు, మనకేం ఇవ్వాలో కూడా తెలుసు. తెలుసని మన గమనుడు కానీ ఆయన అడుగుతూ మన చేతులు ఆయన వైపు సాధ్యవారంగా, ప్రభువా నాకు ఇది కావాలి, నాకు చేయాలి, దేవుని అడిగేవారముగా, దేవుని ప్రార్థించేవారముగా మనం ఉండగలిగితే ఆయనలో మన ప్రతి అవసరతను ఆయన తెలుస్తారు. చూడండి, బైబిల్ ఒక నాలుగు తలంపులు వేస్తారు, చదివి సహాయం చేయండి. యోగు గ్రంథానికి రండి. యోగు గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనం. 11-13వ వచనం. నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన యెడల నీ చేతులు ఆయన వైపు చాపిన యెడల, అమ్మా, నీ చేతులు ఆయన వైపు తిన్నగా చాపిన యెడల, దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. మన చేతులు ఆయన వైపు చాపేవారంగా ఉండాలి. ఆయన అనగాలి మనం అంతే. మన చేతులు నాకు తట్టు కాదు, వ్యక్తుల తట్టు కాదు చాపాల్సింది, జీవము కలిగిన యేసయ్య తట్టు మన చేతులు చాపినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు యోబు భక్తుడు ఏ స్థితిలో ఉండి తన చేతులు దేవుని తట్టు చాపుతున్నాడు అంటే అన్ని కోల్పోయాడు. సర్వము అతని వద్ద నుండి దూరం అయిపోయి ఏమి లేవు. నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. శరీరం మీద సరైన వస్త్రం లేదు, సరైన భోజనం లేదు, సరిగా పట్టించుకునే వారు లేరు. పిల్లలు చనిపోయారు, భార్య విడిచిపెట్టింది. భయంకరమైన శోధన పరిస్థితిలో దేవభక్తుడు ఉన్నాడు. చాలా మంది వచ్చి అతన్ని శోధిస్తున్నారు. చాలా మంది వచ్చి ఎగతాళి చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. నువ్వు ఎలాగో బ్రతుకావు, ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చేసావు అని అందరూ అవమానపరిచి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఎవరి సహాయం దేవభక్తుడు కోరలేదు, కానీ దేవుని సహాయం కొరకే తన చేతులు దేవుని తట్టు చాపుతున్నాడు. ఆమె హల్లెలూయా. మనస్సు దేవభక్తుడు. మనకి కొంచెం కష్టం వస్తే వాళ్ళకి ఫోన్ చేస్తాం, వీళ్ళకి ఫోన్ చేస్తాం. ఫోన్ వచ్చి దేవుని దగ్గర ప్రార్థించే సమయం, ప్రార్థించే ఆలోచన కూడా రారేట. కష్టం రాగానే ఫోన్ చేయడం, బంధువులకు, తల్లిదండ్రులకు, తోబుట్టు వారికి ఫోన్ చేసి కష్టాలని చెప్పి ఏడ్చుకుంటారు. కానీ ఆ ఏడ్చేదో దేవుని దగ్గర ఏడ్చుకుంటే, ప్రార్థన చేస్తే, మన చేతులు ఆయన తట్టు చాపితే నిశ్చయముగా మన దేవుడు మనకి సహాయం చేస్తాడు. మన దేవుడు మనల్ని ఆదుకుంటాడు, మన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అన్ని విషయాలలో ఆయన మనల్ని బలపరుస్తాడు. చూడబోయే మనల్ని తలంపులు చేస్తాను, చదివి సహాయం చేయండి. దేవగ్రంథముల నుండి చాలా అద్భుతమైన మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. 1వ సామెయుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని తలంపుకు తెచ్చుకుందాం. 1వ సామెయుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. పిల్లరా, మనము అన్ని సమయాలలో దేవుని తట్టే మనం చూచేవారు ఉండాలి. దేవుని వైపే మనము మొరపెట్టే వారముగా ఉండాలి. దేవుని తట్టే మనము ప్రార్థించే వారముగా మనం ఉండాలి. చదవండి 1వ సామెయుల గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. సమూయేలు ఇట్లా మీ పూర్ణ హృదయం యెహోవా మీరు మళ్ళుకొని అన్య దేవతలను మీ యొద్ద నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. హల్లెలూయా. అన్నాడు మీ చేతులు ఆయన తట్టు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు మీ హృదయములను ఆయన తట్టు త్రిప్పాలి. ఆయన తట్టు త్రిప్పాలి అంటే మీ యొద్దనున్న అన్య దేవతలను తీసివేయాలి, లోక ఆచారాలను తీసివేయాలి, లోక సిద్ధాంతాలను తీసివేసుకోవాలి. దేవుని కొరకు జీవించే సమర్పణ జీవితం కలిగి మనము మార్పు చెందిన వారమై మన హృదయములను ఆయన తట్టు తిప్పాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అర్థమైందా? మనము దేవునితో ఉండువారుగా ఉండాలి అంటే నెంబర్ 1 మన చేతులు ఆయన తట్టు చూడాలి, ఆయన తట్టు చాపాలి.
ఆయనను మనము ఏడుకునే వారముగా ఉండాలి. ఆయనను మనము ప్రార్థించు వారముగా మనం ఉండాలి. అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు మన మీద కనికరపడతాడు. పరిశుద్ధాత్మదేవుడు మన మీద కృప చూపుతాడు. అన్య దేవతలను విడిచిపెట్టి, చిన్న సంబంధమైన కార్యములను విడిచిపెట్టి మన హృదయములను ఆయన తట్టు త్రిప్పువారుగా ఉన్నారు. అదే ఓర్పతే సరిపోదు దేవుని దగ్గరికి. ఏదో తయారీకి వచ్చాం, తయారీకి వెళ్ళామంటే కుదరదు. ఎలా వచ్చావో, ఈ హృదయం ఎలా ఉందో ఏసైకి బాగా తెలుసు. అర్థమైనా? అన్ని తీసివేయాలి. శరీర సంబంధమైనవి, లోక సంబంధమైనవి అన్ని తీసివేసి పూర్ణ హృదయం గలవారమై ఆయన తట్టు మనము తిరగాలి. అది అప్పుడే మన దేవుని కళ్ళలో ఉంటాం. అప్పుడే మన దేవుడు తన కనికరము చొప్పున, తన కృప వాత్సల్యత చొప్పున సమృద్ధి ఆశీర్వాదాలు మనకు ఇష్టపడతాడు. ఆమె హల్లెలూయా. మూడో మాటలు తలపు చేస్తాను చూడండి. చాలా శ్రేష్టమైన సంగతులను దేవుడు జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు రాసిన సంకీర్తన 78వ కీర్తన 6వ వచనం చదవండి. 78 6వ వచనం. యథార్థ హృదయముగా కాక దేవుని విషయమై తెర మనసు లేని వారి తమ పితరుల వలె తిరగబడకయు మూర్ఖత్వము తిరుగుబాటు గల మనసులో మానవచనం మాత్రమే చదువు. యథార్థ హృదయులు కాక దేవుని విషయమై దేవుని విషయంలో స్థిర మనస్సు లేని వారముగా ఉండకూడదంట. అర్థమైనా? పూర్ణ హృదయం ఉండాలి. ఈ చేతులు ఆయనతో చాపాలి. అన్ని చేస్తున్నాం కానీ మూడుదేంది స్థిర మనస్సు ఉంటలా, స్థిరత్వం ఉంటలా. నీకు నువ్వు ఉండాలనుకున్నావు కానీ పక్కోడు మాట చెప్పగానే ఏమైపోతుంది? నీ భక్తి అంతా తారుమారైపోతుంది. అది ఏక భక్తుల జీవితంలో స్నేహితులు చంపుతారు. దేవుడు ఇంకెక్కడున్నారా? దేవుడు ఉంటే నీ పిల్లలు నీ నుండి దూరం అయిపోయేవాడా? దేవుడు ఉంటే నీ గొర్రెలు, నీ గాడిదలు, నీ గుర్రములు అన్ని పోయాయా? పరివారు పోయేవాడా? దేవుడు లేడు కాబట్టి దేవుని నీవు దూషించు, దేవుడి అపహాసం చేయి అని ఏడు భక్తుని అందరూ ఒత్తిడి చేస్తారు. వాళ్ళ అందరూ ఒత్తిడి చేస్తారు. ఎంతమంది ఒత్తిడి చేసినా ఏడు భక్తుల్లో ఉన్న స్థిర మనస్సు తొలగిపోనే తొలగిపోదు. అందులో చదవబడి దేవుని స్థిరమైన మనస్సు మనలో స్థిరంగా ఉండాలి. ఆమె హల్లెలూయా. స్థిరమైన మనస్సు మనం గలవారుగా ఉంటే మనం అప్పుడు చేతులు చాపితే మన యేసే మన వైపు చూస్తాం. స్థిర మనస్సు గలవారమై మన పూర్ణ హృదయంతో ఆయన తట్టు తిరిగితే ఆయన మనకు సహాయకుడిగా ఉండి సహాయం చేస్తాం. ఆమె హల్లెలూయా. అంతేగాని ఆచార సంబంధంగా, అలవాటు సంబంధంగా ఏదో అయినట్టుగా పోయినట్టుగా మనం దేవుని దగ్గర ప్రవర్తిస్తే దేవుడు చూస్తూ ఉండనే ఆయన ప్రతిదీ కూడా పరీక్షించువాడై ఉన్నాడు. ప్రతిదీ కూడా ఆయన గమనించువాడిగా ఉన్నాడు. కాబట్టి మనము స్థిర మనస్సు గలవారమై ఉండాలి, స్థిరత్వం ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. వెళ్ళినప్పుడు చూశారు మీరు? వెళ్ళి ఎలా ఉన్నాయా?
పిల్లలు పెట్టిన తర్వాత 7 ఇళ్ళు మార్చిందాడు. అంటే ఏంటి, యజమాని ఎంత బాగా చూసినా కూడా తన గుణం మాత్రం మారదు, తన బుద్ధి మారదు. మనం అలాగే మారకూడదు, మనం పులులు కాకూడదు. యేసయ్యలో పులులుగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వారముగా మనం ఉండాలి. దేవునిలో స్థిరత్వము గల వారముగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇక్కడ దావీదు భక్తుడు చక్కని మాట, స్థిరమైన మనస్సు నాలో నూతనముగా పుట్టించాడు. స్థిరమైన మనస్సు నాలో స్థిరంగా ఉంచుకోకు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనల్ని మనము దేవునికి అర్పించుకోవాలి, దేవునికి సమర్పణ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక అతనంట అతనికి వెళ్ళేవాడే ఆశగా దేవునికి వచ్చాడు. ఆశగారు అయినా పరిగమానుడు ఆ పని చేసేది అన్నాడు. దునియా పరిగమానుడు ఆ పని చేసింది ఏంటి సరిగ్గా చెప్పు, నాకు అర్థం కాలేదు అన్నాడు పాస్టర్ గారు. లేదంటే పరిగమానుడు మంచోడు కదా అన్నాడు. అలాగే మనం మాట్లాడతాం, అది ఎవరు చెప్పాలన్నాడు. ఎవరేది పాస్టర్ గారు ఏసై చేసినే ఆదాము అవును వాళ్ళు మంచోడు కాదన్నాడు. ఎక్కడ మంచోడు కాదయ్యా, విషయం చెప్తాడు. ఎవరు చెప్పాడు కాదు, అన్ని నిలబడ్డాడు, ఇది మాత్రం తినొద్దని చెప్పాడే. మీరు తినకుండా ఉంటే ఈ కర్మ మనకు పెట్టేది కాదు కాదు. అంటే ఏంది, మీరు చర్చలు కట్టేవాడు కాదు, మేము ప్రార్థనకి వచ్చేవాళ్ళం కాదు, అందరూ బాగుండేవాళ్ళం కదా అన్నాడు. అయ్యా, సృష్టించిన దేవుడు మంచోడే, దేవుని చేత సృష్టించబడిన వ్యక్తులు కూడా మంచోడే. కానీ దూతల్లో ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ దేవుడు ఏదేను తోటకు వచ్చి దేవుడు సృష్టించినటువంటి ఆదాము అవ్వలతో మాట్లాడి వెళుతున్న సమయంలో సింహాసనం ఖాళీగా కనపడింది. వాడికి యేసయ్య సింహాసనం ఖాళీగా కనపడింది. ఆ సింహాసనం కూర్చుంటే ఎక్కడ ఉందని చెప్పి ప్రధాన దూత అయినటువంటి లూసిఫర్ కూర్చున్నాడు. కూర్చుని కాలు మీద కాలు వేసుకొని అసలు ఆయన అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటే ఎంత బాగుండిద్ది అనుకుంటున్నాడు. అంటే తండ్రి దేవుడు యెహోవా దేవుడు ఏదైనా వరంలో ఉన్నాడు, ఆయన అక్కడే ఉన్నారంట, లూసిఫరు సింహాసనం మీద ఉన్నారంట అని ఆలోచిస్తా ఉన్నాడు. హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు కనుక లూసిఫర్ ఆలోచన ఎరిగిన వారై వచ్చి లూసిఫర్ని గద్దించి ఇక్కడున్నారనుకుంటా వారు ఆనగాదు కిందగాదు మధ్యాకాశంలో ఉండమని లూసిఫర్ దేవుడు త్రోసివేశాడు. ప్రధాన దూతైన నన్ను ఆయన తోసేస్తానని దురాలోచన కలిగి దేవుని పిల్లలైనటువంటి దేవుని సృష్టి అయినటువంటి ఆదాము అవ్వలను ఏం చేశాడు, పాడు చేయడానికి ఆలోచన చేశాడు. దేవుడు సృష్టించినప్పుడు ఆదాము మంచోడే, ఆదాము ప్రక్కన ఎముకలను తీయబడినటువంటి అవ్వ మంచిదే. కానీ మంచిది కాదు ఎవరంటే ప్రధాన దూత తులసిమైనటువంటి యెహోవా నక్షత్రము. నువ్వెట్లు ఆకాశం నుండి తులసివేయబడ్డావని యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రవచన ప్రకారం లూసిఫర్ సాతాను గడు ఆ పని చేశాడయ్యా. అది ఆడబుద్ధి లేదు, అది ఎప్పుడనుకో నువ్వు దేవుని పిల్లలు ఈయనెత్తివేంది అని చెప్పి మళ్ళా తరగవాదం పెట్టుకున్నాడు. ఈ భాష విసుగు ఏం చెప్పాలి అర్థం కాక వదిలేదు. ఆ సబ్జెక్టు అసలు వచ్చిన పని అని చెప్పాడు. అంటాడంట అది తేలాల్సిందే, అది తేలకపోతే నువ్వు పాస్టర్ గారు విశ్వాసం కదా అంటాడు. అది తేలకపోతే నువ్వు పాస్టర్ గారు విశ్వాసం కాదు, తక్కువ అన్నాడు. ఆశ గారికి ఏం చేయాలి అర్థం కాక ఇంట్లోకి వెళ్ళి ఆశం గారిని అడిగి 2 కప్పులు తెచ్చాడు.
2 కప్పులు తెచ్చి 2 కప్పులు 2 రకాలు పెట్టుకొని మూత పెట్టాడంట. ఇద్దరు మాట్లాడుకుంటూ బాయ్ నేను లోపల పెడతా కానీ ఈ కప్పులో ఏముందో చూడబాకన్నాడు. ఈ కప్పులో ఏముందో చూడబాక తినబాక. నేను వచ్చి మనతో నేను వచ్చి తిందామన్నాడు. ఈ మనసు ఊరుకోలేదా? ఆయన వచ్చిన చూడడం ఉండేది అసలు. ఆయన లోపలికి ఆయన అన్నీ పోతాడా అని కాకపోతే మూత తీసాడు. ఇక కాశీ గారు చూసి రే ఏం చెప్తున్నావు చూసా నువ్వు చూసా అన్నాడు. ఎంత భయంకరమండి. అంటే చిన్న అల్పమైన దానిని స్వల్పమైన దానిని ఆశయాలు శనికలో 1 నిమిషంలో చెప్పిన మాటనే నువ్వు నిలుపుకోలేకపోయావే, నువ్వు చూడకుండా ఉండలేకపోయావే. సాతాను ప్రేరేపణ నీ స్థిర మనస్సును గలిబిలి చేయడానికి చిన్న ఆలోచన సాతాను పెడితే నువ్వు నిలబడలేవు, నువ్వు ఉండలేవు. ఇదే ఆనాడు ఆదాము అవ్వల పట్ల చేసిన కార్యమని అతనికి చెప్పాడు. అప్పుడు ఆశగారి దగ్గర చేపలు వేసుకొని అయ్యా ఎంత స్వల్పమైనటువంటి ఆలోచన ఉండిద్దని నేను ఆలోచించలేదయ్యా, ఏమనుకో బాగా ఇసుకించానని వందనా చెప్పి ప్రార్థన చేసుకున్నాడు. ఈరోజు క్రైస్తవ బిడ్డలను క్రైస్తవ సంఘము స్థిరత్వం లేకుండా ఆయన తట్టు చేతులు చాపకుండా ఆయన తట్టు మనసు తిప్పుకోకుండా త్రోసినటువంటి లూసిఫర్ను అందరినీ చేస్తాడు, వాడు చేస్తాడు. అదంటే 1 పేతురు రాసిన పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం మీరోజైనా అపవాది ఎవరిని మృంగుదునా ఎవరిని పాడు చెయ్యుదునని వాడు ఏం చేస్తాడు? ఇటు అటు. 2వ పని లేదు. 2వ పని అవడం వాడికి బిజినెస్ ఏం లేదు. వాడికి ఏంది? ఎవరు భక్తిగా ఉన్నారా, ఎవరు ఆయన తట్టు చెందుతూ అవుతున్నారా, ఎవరు ఆయన తట్టు ఉదయం చెబుతున్నారా, ఎలాగ వారిని పాడు చేయాలని వాడు ఇక్కడే తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడుగా తిరుగుతాడే అంటే నువ్వు పాడేదాకా తిరుగుతానే. నువ్వు పాడు కాకుండా ఉండాలంటే నీ చేతులు ఎప్పుడు ఆయన తట్టే చాచాలి. హల్లెలూయా. నీ హృదయం ఎప్పుడు ఆయన తట్టే తిరగాలి, డౌట్ రాకూడదు. మీరు ఏమాత్రం కూడా ఆడమరకలు ఉండనే ఉండకూడదు. అప్పుడే పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు మన ప్రతి అవసరతలను తీర్చువాడుగా ఉంటాడు. మన ప్రతి అక్కరతలను ఎరిగి వాటిని ఏ టైంలో ఏ సమయానికి నెరవేర్చాలో అవన్నీ దేవుడు నెరవేర్చువాడుగా ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము మన హృదయాలను, మన మనస్సు, మన చేతులను దేవుని తట్టు చాచువారముగా నిలుపువారముగా ఉండాలని దేవుడి వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చుడికోబడిన తలపులు చేస్తాను చదివి సహాయం చేయండి. దైవ గ్రంథముల నుండి చాలా అద్భుతమైన మాట దేవుడు మనకు తెలియజేస్తూ మాట్లాడుతున్నాడు. చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు రాసిన సంకీర్తన 44వ కీర్తన 20వ వచనం చదవండి. 44:20 వచనం. కీర్తన 20వ వచనం. మా దేవుని నామమున మేము మరిచి ఉన్న ఎడల అన్య దేవతల తట్టు మా చేతులు చాపిన ఎడల హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు ఆ సంగతులను చూచారా. మన చేతులు దేవుని తట్టే చాలు. అదే అన్ని దేవతల తట్టు మన చేతులు చాచనే చాచ. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలు ప్రజలు చాలా కష్టపడుతున్నారు. పొలం యొక్క పరిపాలన నలిగిపోతున్నారు.
దృశ్యం చూసిన దేవునికి ఇజ్రాయేల్ ప్రజల మీద జాలి కలిగిందంట. జాలి కలిగి ఏడుకుంటే చచ్చిపోతారు ఆ ప్రజలు, మరణిస్తారు, మీరు చనిపోవడం మరణించడం నాకు ఇష్టం లేదు, ఎలాగైనా ప్రజలు నేను రక్షించుకోవాలని మోషేను అహరోను నాయకత్వాన్ని వహించి వారి ఆ ప్రజలందరూ తీసుకురాని అని చెప్పారు. మోషే అహరోను ఇద్దరు కూడా వాళ్ళందరూ తీసుకుని వస్తామన్నారు. ఎన్నో అద్భుత కార్యాలు దేవుడు జరిగించాడు. జన సముద్రం 2 పాయలుగా చీల్చాడు, 6 నేలవలు చేశాడు, ఈ దారి నుంచి ఆ దారికి వచ్చేసారు. అది మాత్రమే కాదు, ఆహారం కావాలన్నప్పుడు దేవదూతలు మీరు మన్నాహారం, కల్లని ఆహారం వారి మధ్య దేవుడు కురిపించాడు. అది తృప్తిగా తిన్నారు. మాంసం కావాలన్నాడు, పూరేటి పెట్టిన వారి మధ్య దేవుడు పంపించాడు. నీళ్ళు ఒకగా ఉన్నాయి, సవగా ఉన్నాయి, చేదుగా ఉన్నాయి. బాగాలేదంటే కొండలు కొట్టగా మధురమైన జలాలు దేవుడు వారికి ఇచ్చారు, అవి కూడా తాగారు. ఎన్నో కార్యాలు దేవుడు చేశాడు. ఇవన్నీ మర్చిపోయారండి ఇజ్రాయేల్ ప్రజలు. మర్చిపోయి ఏం చేశారు వీళ్ళు? ఆ గుడి లేదు, దేవత లేదు. గుడి దేవత లేకుండా మోషే అహరోను వాళ్ళు మార్చేసిన బాయ్. మోషే గారు సినాయి పర్వతం మీద దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అహరోను ఉంటే ఆడ నిద్రపోతున్నాడు. మనము మన దేవతలను పూజించుకోవాలని వారి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా, వారి శరీరం మీద ఉన్న బంగారం, ముక్కులు ఉన్న బంగారం, చెవులు ఉన్న బంగారం, చేతులు ఉన్న బంగారం అన్ని తీసి కరగబెట్టి దూరం తయారు చేసుకున్నారు. దూరం తయారు చేసుకుని జాతర చేస్తూ వారి చేతులు అన్ని దేవతలకు సాగారు, పూజ చేస్తున్నారు. అంత భయంకరం. దేవుని తట్టు చూడవలసిన చేతులు, దేవుని తట్టు తిరగవలసిన హృదయం వీళ్ళ తిరిగింది, అన్ని దేవతల తట్టు తిరిగింది. దేవుడు చూచారు, కోపం వచ్చేసింది. దేవుడు అరణ్యములో ఉన్నటువంటి సర్పములన్నిటికీ ఏం చేశాడు? వదిలేసేసాడు, ఫ్రీగా వదిలేసాడు. అంతకుముందు ఇజ్రాయేల్ ప్రజలు నడుస్తూ ఉంటే ఎండ లేకుండా మేఘస్తంభం, రాత్రి పడకుండా అగ్నిస్తంభం, వారి చెప్పులు వారు తెగకుండా మంచి మార్గం, దోవలగకుండా వారి వస్త్రం మాయకుండా మంచి వాతావరణాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. వారికి అంట ఏ ఇష్టత్వం గడపలేదు. వారు అరణ్యంలో నడుస్తున్నారు. అరణ్య మార్గం అది. ఎన్ని క్రూర మృగాలు ఉండాలి, ఎన్ని సర్పాలు ఉండాలి, ఏమి వారి కంట కనపడాలి. ఎప్పుడైతే వారి చేతులు అన్ని దేవతలతో తిరిగాయో, వారి హృదయం అన్ని దేవతలతో తిరిగిందో, దేవునికి పాపం వచ్చేసింది. పాపం బాగానే అరణ్యంలో ఉన్న సర్పములన్నీ ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చేసాయి. అటువే కాదు, అందిన వారిని అందినట్టుగా కాటేస్తుంది. కాటు సర్పము చేత కాటు వేయబడిన ప్రతి ఒక్కరూ నురుగుగక్కి చచ్చిపోతారు. కుప్పలుగా 40 లక్షల మంది కాల్బలం కుప్పలుగా నురుగుగక్కి చచ్చిపోతున్నారు. ఈరోజు సినాయి పర్వతం నుండి మోషేగా రాని వచ్చేసరికి ప్రజలందరూ నురుగుగక్కి చచ్చిపోతా ఉన్నారు. చూచి ఆకాశంలో దేవుడు తట్టు మళ్ళా తన చేతులు చాచి, అయ్యా ఇందుకేనా ఈ ప్రజలు తీసుకురమ్మంది? ఈ అరణ్యంలో వీరిని చంపు నిమిత్తమేనా వీరి నాయకుడిగా నడిపించమని చెప్పింది అని మళ్ళా తన చేతులు దేవుని తట్టు తిప్పి, తన మనసును దేవుని తట్టు తిప్పి మోషే ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు మోషే యొక్క చేతులు చూచాడు, తన హృదయాన్ని చూచిన దేవుడు, మోషే మీరు అన్య దేవతల తట్టు వారి చేతులు వారి హృదయాలు తిరిగినందున నా ఉగ్రత వారి మీదకి పంపించాను.
సరే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ చేతులు నీ హృదయం నా తట్టు తిరిగింది కాబట్టి, నువ్వు స్థిరమైన వారిగా ఉన్నావు కాబట్టి, నా ప్రజలు అనేటువంటి ఇజ్రాయేలు వాళ్ళ బ్రతుకున్నట్లుగా నువ్వు నీ చేతి కర్రతో చూసావా, నీ చేతి కర్రకి ఇత్తడి సర్పమును చేయించి అది ఎత్తి పట్టుకో. ఎవరు నురుగు దొక్కుతూ ప్రాణాపస్థితిలో చచ్చిపోతూ ఉంటాడో వాడు బిగ్గరగా చెప్పుకోరే, దౌర్భాగ్యులారా, మీరు చేసినటువంటి దుర్మార్గతను బట్టి, మీరు చేసినటువంటి అన్ని దేవతల విగ్రహాలను బట్టి మీరు మరణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆ మరణాపాయ స్థితిలో నుంచి బ్రతకాలి అంటే దేవుడు నాకు సెలవిచ్చిన ప్రకారం నా చేతి కర్రకు ఇత్తడి సర్పమును చేశాను. దీని వైపు చూడండి. ఇదిగో తూర్పు దిక్కుల వాళ్ళరా నేను చూపిస్తున్నా, చూడండి. దక్షిణ దిక్కుల వాళ్ళరా చూడండి. ఉత్తరం పరవ దిక్కుల వాళ్ళరా చూడండి అని 4 దిక్కులు తన చేతి కర్రను చూయించగా నురుగు బెక్కుతూ ప్రాణాయామ స్థితిలో కొట్టిమిట్లాడుతున్న వారు వేల కొలది ప్రజలు తిరిగి బ్రతికినట్లుగా దేవుని వాక్యము, దేవుడు మనతో మాట్లాడు. అందుచబడి దేవుని స్తోత్రం చేద్దాం. పిల్లరా, మన హృదయం స్థిరత్వం లేకపోతే భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసంలో, దేవుని అందరి భయభక్తులలో స్థిరత్వం కలిగి మనం జీవించకపోతే దేవుని ముగ్గురుకు మనము గురి కాక తప్పదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ దేవుడు అనుకుంటున్నారు. మన దేవుడు ఆమె హల్లెలూయా. మన దేవుడు రోషము కలిగిన దేవుడు. మన దేవుడు అందరు దేవుళ్ళు కళ్ళుండి చూడలేరు, చెవులుండి వినలేరు, గొంతుండి మాట్లాడలేరు, చేతులుండి ముట్టలేరు, పాదము నుండి నడవలేరు. అది మన దేవుడు కళ్ళుండి చూస్తాడు, నోరుండి మాట్లాడతాడు, చేతులుండి ముడతాడు, కాళ్ళుండి నడుస్తాడు. ఇన్ని పనులు చేస్తాడు మన దేవుడు. మన దేవుని కనులకు మరుగైనది ఏమైనా ఉన్నదా? ఏమే అన్ని మన దేవునికి తెలుసు. కాబట్టి మనల్ని మనము దేవునికి సమర్పణ చేసుకొని దేవుని తట్టే మన చేతులు చూడాలి. ఆమె హల్లెలూయా. 10 రూపాయలు అవసరం, ఆయన తట్టే చాపాలి. అంతే. 10,000 అవసరం, ఆయన తట్టే చాపాలి. 10 లక్షలు అవసరం, ఆయన తట్టే చాపాలి. 10 కోట్ల అవసరం, ఆయన తట్టే చాపాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సు, మన హృదయం ఎరిగిన దేవుడు మనకేమి ఇవ్వాలో అన్ని ఇస్తాడు. ఎప్పుడంటే మన కనులు, మన హృదయం ఆయన తట్టు చూచాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనల్ని మనము దేవునికి సమర్పించుకున్నాం, మనల్ని మనం దేవునికి అర్పించుకున్నాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించినట్లయితే మనము బ్రతుకున్నట్లుగా, మనకు మేలు కలుగునట్లుగా మన దేవుడే మనకు సహాయం చేస్తాడు. చుట్టుకోమాటి ప్రేమిస్తాను. సన్ని సహాయం చేయండి. సహోదరి గాయత్రి ఈరోజు నూతన గృహాన్ని కట్టుకోవడానికి పడుకుంటూ పునాదిరాయి ప్రార్థన అయిపోగానే అందరికి వెళ్ళి పునాదిరాయి కార్యక్రమం కనుక వెళ్ళాలి. త్వరగా మనం ముగించుకున్నాం. చుడి కుమారుడి తరపు చేస్తాను. 143వ కీర్తన 6వ వచనం చదవండి. ముగిస్తాను. ఆఖరి మాట 143:6. నీ తట్టు నా చేతులు చాచి ఉన్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా చాలా శ్రేష్టమైన మాట. నీ తట్టు నా చేతులు సాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. హల్లెలూయా.
మన చేతులు దేవుని తట్టు ఆమె హల్లెలూయా. చిన్నపిల్లడట, చిన్నబాబు రోజు వాళ్ళ అమ్మ అరికల్పకు రూపాయి ఇచ్చిందంట. ఆ రూపాయి తీసుకొని వాళ్ళ ఇంటి ఎదురు కూడా కొట్టుకాడికి వెళ్ళారు. రూపాయి కానీ 2 శాఖలు చిందులు పెట్టి పోరాటారు. అట్లా కొన్ని నెలలు జరుగుతూ ఉంది. ఎందుకో ఆ పిల్లవాడు ఇన్ని సంవత్సరాల నుంచి నెలల నుంచి నలిగిపోతున్నాడని గమనించి యజమాని అన్నాడట, విడిచడానికి ఆయన టిఫిన్ చేస్తున్నాడట. రూపాయలకి ఇచ్చాడు, తీసుకుపోవాలంట. చెట్టు తీసుకుని వెళ్ళానా, చంచే కదా రావద్దు, నేను 2 ఇస్తాను, 3 వస్తాయి కదా, తీసుకుపోవాలంట. అటు తీసుకోవాలంటే కూర్చుంటాడట. ఎందుకు లేకుండా 10 ఏళ్ళమ్మా అన్నాడు, తీసుకుని వెళ్ళిపోవాలంట. అంతే కూర్చున్నాడట. సరే గబాబా పిల్లడు భయపడుతున్నాడు తీసుకోవడానికి. గబాబా టిఫిన్ చేసి పెట్టుకొని వచ్చి తీసుకోమని తీసుకుని వెళ్ళాడట. అప్పుడు అన్నాడట, చిన్న వచ్చిరాని మాటలు, అప్పుడు నువ్వు తీసుకోమన్నావు, ఆ చెయ్య చాలా చిన్నది, నేను తీసుకుంటే కొంచెం అంతే అనుకుంది, అదే నీకు ఇస్తే నీ చెయ్యి చాలా పెద్దది, నీకు చాలా ఇస్తాను. వాడి మాటలకి యజమాని మురిసిపోయి ఆయన చేతికి వచ్చినటువంటి అన్ని పట్టుకొని వాడి చేతులు పట్టినాడు. వాడు చేయబడుతుంటే 2 చేతులు పట్టుకున్నాను అన్నాడు. 2 చేతులు పట్టుకుంటే ఆ గుప్పుడు ఆ 2 చేతులు నిండిపోయిందంట. అని అంటాడంట, అంకులు అందుకే నేను తీసుకోవాలా, నువ్వు ఇచ్చావు కదా, చూడ 2 చేతులు నిండిపోయాను. అంటే మనవాడు ఇంత కొద్దిగా ఇస్తారు, మన బంధువులు ఇస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇస్తారో, 1 లక్ష ఇస్తారో 2 లక్షలు ఇస్తారో, కానీ మన యేసయ్య చెయ్య చాలా పెద్దది. హల్లెలూయా. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆకాశం ఆయన సింహాసనం ఉంటే ఆయన కూర్చుంటే ఆయన కాళ్ళు ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. మరి చెయ్య అంత డబ్బు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేస్తూ ఇస్తే ఎంత ఆశీర్వాదం. కాబట్టి మన చేతులు దేవుని తట్టు చూడాలి, దేవుని వైపు చూడాలి. ఆమేన్. హల్లెలూయా. నేను సేవ పరిచయం వచ్చిన కొత్తలో చాలా ఇబ్బంది పడేవాడు. భోజనానికి ఇబ్బంది పడేవాడిని, వస్త్రానికి ఇబ్బంది పడేవాడిని, ఇంటికి ఇబ్బంది పడేవాడిని, చాలా ఇబ్బంది. నాకు సైకిల్ ఉండేది, సైకిల్ మంచి నేర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేవాడు. నిజమండి. మా నాన్నకి చాలా పొలాలు ఉన్నాయి, చాలా ఆస్తి పరులే. మా నాన్నగారులకు చాలా పొలాలు ఉన్నాయి, వాళ్ళు ఆస్తి పరులే. కానీ వాళ్ళు ఎవరు నేను అడిగేవారు కాదు, ఎవరు నేను తెలుసుకునేవారు కాదు. నన్ను పిలిచిన దేవుడు, నేను ఎరిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన అడిగేవాడు. నాకు సైకిల్ వద్దు, బైక్ కావాలి, బైక్ ఇచ్చాడు. బైక్ కాదు, కారు కావాలి, కారు ఇచ్చాడు. ఇల్లు కావాలి, ఇల్లు ఇచ్చాడు. మందిరం కావాలి, మందిరం ఇచ్చాడు. ఏది అడిగినా ఇస్తానే ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఈటం స్టార్ట్ చేస్తే ఏటీఎం కంటే స్పీడ్ పోతాం. ఈరోజు అది చదువుకుంటుంది. ఆ ఈటం స్టార్ట్ చేస్తే చాలు, ఆయన ఆకాశ వాకిలి ఇప్పితే దాన్ని ఆపగలిగిన వాడు భూమి మీద ఎవరు లేడు. ఎన్ని ఫిర్యాదులు చేసి పాస్ గారు మంచోడు కాదని దేవుడికి టెలిగ్రామ్ కొట్టినా, ఫోన్ చేసినా మరి సపోర్ట్ గమనం ఉండండి. ఆయన ఏది కావాలన్నాడు అడుగుతున్నాడు, మీకు ఏం తెలుసు అసలు అని దేవుడు దాని మీద ఫిర్యాదు చేసే వాళ్ళకి చెప్తా బుద్ధి చెప్తా ఉంటాడు. అంతేకాదు మీరు కూడా అంతే. మీరు అడగండి, అడుగు వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికమైనవి మన దేవుడికి మనకిస్తాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని మనం దేవునికి సమర్పణ చేసుకొని, మనల్ని మనం దేవునికి అర్పించుకొని, దేవుని చిత్త ప్రకారం మనం జీవించగలిగితే, దేవుని చిత్త ప్రకారం వాక్యానుసారముగా సంఘానికి, సంఘ సహవాసానికి లోబడి నువ్వు జీవించినట్లయితే
యేసయ్యలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. యేసయ్యలో నీ ప్రతి కోరికను దేవుడు సఫలము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప మేలు చేస్తాడు, గొప్ప ఆశీర్వాదముల చేత దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం దేవునికి అర్పించుకున్నాం, అలాగే మనం దేవునికి సమర్పణ తీసుకున్నాం. అబ్రహాము కుమారుడు యొక్క చేతులు దేవుని తట్టు చూచాయి, యోబు భక్తుని చేతులు దేవుని తట్టు చూచాయి, మోషే గారి చేతులు దేవుని తట్టు చూచాయి. అది ఇశ్రాయేలు ప్రజల చేతులు మాత్రం యేసయ్య తట్టు చూసి అన్య దేవతల తట్టు చూచాయి. బంగారం కరగబెట్టుకొని గోడలు చేసుకొని దాని తట్టు వారి చేతులు చాపి జాతర చేస్తూ ఉండగా దేవుని కోపాగ్ని వారి మీదకి దిగి వచ్చింది. అలా ఉండవు, అలా జీవించకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు మీకు తెలియజేస్తాం. కాబట్టి మనం దేవునికి అర్పించుకున్నాం, మనం దేవునికి సమర్పణ చేసుకున్నాం. దేవుని చిత్తానుసారమైన జీవితంలో మనం జీవించి నిత్య రాజ్యానికి, పరలోక రాజ్యానికి వారసులుగా, దేవుని బిడ్డలుగా మనం ఉండి అత్యధికమైన మేలు మనం పొందుకుంటూ పరలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాం. దేవుడి మాటలు, దేవుడి వాక్యాన్ని మనందరూ దీవించి